హలో ఫ్రెండ్స్, ఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్ భాగంగా మనకైతే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. మనకైతే జూలై 1 నుంచి అయితే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. అందరు చేసుకుంటున్నారు. యూట్యూబ్లో వచ్చేసి చాలా వీడియోస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఫర్ కౌన్సిలింగ్ వరకు అనేసి చాలా వీడియోస్ అయితే మీకైతే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకోసమే నేనైతే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే వీడియో చేయట్లేదు. కాకపోతే ఇందులో కొన్ని నియమాలతో మీ ముందుకైతే వచ్చానమాట. జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ ఈరోజు ఓపెన్ అయినాయి కదా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. ఎందుకు అంటే ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన రోజు చేయాలి అంటే వెబ్సైట్ వచ్చేసి బిల్డప్లో ఉంటుంది. అంటే ఏంటి అంటే వెబ్సైట్ వచ్చేసి డిజైన్ చేయడంలో ఉంటుంది. కొన్ని కార్యకలాపాల వల్ల మీ రిజిస్ట్రేషన్ అనేది బ్లాక్ అవ్వచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి లాస్ట్ ఫేజ్ వరకు కూడా వెరిఫికేషన్ అవ్వలేదు కొందరివి. అట్లాంటి ఇబ్బందులు అయితే అవుతాయి కాబట్టి మీరైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డేనే వచ్చిన తర్వాత దేంట్లో అయినా కానీ ఫస్ట్ రాగానే రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. ఇదొకటి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏమైనా ఇప్పుడు చూడండి, మీరు ఇన్ కేసు ఇప్పుడు చూసుకుందాం మనము. మీ నేమ్ వచ్చింది, మీ నేమ్ వచ్చేసి మీ సర్ నేమ్, మీ నేమ్ వచ్చేసి డబల్ నేమ్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ ఇంటి పేరు వచ్చేసి ఒకటి. సపోజ్ అనుకుందాం మనం ఆర్ అనుకుందాం. మీ పేరు వచ్చేసి నితీష్ కుమార్ రాణా. నితీష్ కుమార్ రాణా అనేసి ఉంది. ఇక్కడ 3 నేమ్స్ ఉన్నాయి. ఇది మీ నేమే. కాకపోతే ఇక్కడ వచ్చేసి మీ ఇంటి పేరు వచ్చేసి పి ఉంది. పి పెట్టలేదు, నితీష్ కుమార్ రాణా అనేసి మీరు ఇక్కడ టైప్ చేశారు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో. కౌన్సిలింగ్ టైంలో అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న టైంలో పి నితీష్ కుమార్ రాణా, ఆర్ నితీష్ కుమార్ రాణా. ఆర్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఇందాక పి అన్న కదా, అది ఆర్ అండి, కొంచెం మిస్ అయింది. ఆర్ అంటే ఏంటంటే అది సర్నేమ్. అది సర్నేమ్ వచ్చేసి ఆధార్ కార్డులో ఉంది అండ్ మీ 10th మెమోలో ఉంది, ఇంటర్ మెమోలో ఉంది. కానీ ఇక్కడ అప్లికేషన్ చేసుకునే టైంలో మీరు ఆర్ అనేది వేయలేదు. ఆర్ అనేది ఫుల్గా వేయలేదు, మొత్తానికి ఆర్ అనేది వేయలేదు, జస్ట్ మీ నేమ్ పెట్టారు నితీష్ కుమార్ రాణా అని పెట్టేసి. అలాంటప్పుడు మిమ్మల్ని అయితే ఇందులోంచి తొలగించేశారనమాట. అట్లాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అప్లికేషన్ చేసుకునే టైంలో ఎలాంటి షార్ట్ ఫామ్స్ యూజ్ చేయకుండా క్యాపిటల్ లెటర్స్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, ఎట్లాంటిది పొల్లు పోకుండా మీరు క్షుణ్ణంగా పరిశీలించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్, అంటే ఇన్ కేస్ కనుక మిస్ అయి ఉంటే చూసుకోవచ్చు అని చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అన్ని పేమెంట్ అంతా చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్రూషియల్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ మనం థంబ్నెయిల్లో చెప్పుకునే విధంగా ఫ్రీ సీట్ మీకు రావాలి అంటే అనేసి పెట్టాను. ఇది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ అండ్ ఈడబ్ల్యూఎస్, ఈ రిజర్వేషన్ కోటా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్, వీళ్ళకి ఇన్ కేస్ వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వకపోతే వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఈ కేటగిరీస్ అయి ఉండి వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs బిలో కనుక ఉంటే వీళ్ళకైతే స్కాలర్షిప్ వస్తుంది. బిలో 2.5 lakhs, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎబో కాదు, బిలో 2.5 lakhs ఉంటే వాళ్ళకైతే స్కాలర్షిప్ అయితే వస్తుంది. అంటే ఫ్రీ సీట్ అనమాట. ఇన్ కేస్ మీరు కనుక గవర్నమెంట్ కాలేజీలో చదవాలి, మంచి టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదవాలి, దట్ టు ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చదవాలి అనుకుంటే తప్పకుండా మీరైతే మీ ఇన్కమ్ వచ్చేసి బిలో 2.5 lakhs కంటే దాటకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీ ఫాదర్ మదర్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపించినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ మైనారిటీ, ఈ కేటగిరీస్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కనుక మీ దగ్గర ఉంటేనే మీరైతే దీనికి ఎలిజిబుల్ అనమాట ఫీజు రియంబర్స్మెంట్కి. మీరు కనుక ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఈ అమౌంట్ అనేది ఉండాలి, 2.5 lakhs. వైల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో అక్కడ అడుగుతుందన్నమాట. ఇన్కమ్ ఎంత అనేసి, ఇన్కమ్ అప్లికేబులా నాట్ అప్లికేబులా అనేసి అడుగుతుంది. అంటే ఒకటి అప్లికేబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపించడానికి మాన్యువల్ లేదు నా దగ్గర, అందుకోసమే ఇలా చెప్తున్నాను.
సో ఇక్కడ అప్లికేబుల్ ఇన్కమ్ అప్లికేబుల్ అనేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్ అప్లికేబుల్ అనేసి ఉంటుంది. లేదు అంటే ఇక్కడ అప్లికేబుల్ ప్లేస్లోనే ఇక్కడ వచ్చేసి బిలో 2.5 lakhs అనేసి ఉంటుంది. సో అప్లికేబుల్, సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేబుల్ ఆర్ నాట్ అప్లికేబుల్. అప్లికేబుల్ అని ఎవరు పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళు పెట్టుకోవాలి. నాట్ అప్లికేబుల్ ఎవరు పెట్టుకోవాలి అంటే సో ఓసీ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, అండ్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి నాట్ అప్లికేబుల్ పెట్టాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఇది విషయం. సో ఫ్రెండ్స్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో మీరు ఇస్తారు కదా, సో ఇప్పుడు ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ని బట్టే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలా వద్దా అనేది వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. సో అందుకే గుర్తుపెట్టుకోండి, వైల్ డూయింగ్ దట్ బీ కాషియస్. సో నేను వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే సో మీరు ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్కి అప్లికేబుల్ అవ్వాలి అంటే ఇన్కమ్ డీటెయిల్స్ అనేవి అక్కడ ఇన్కమ్ దగ్గర కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మరో విషయం, సో ఎలాంటి పేమెంట్స్, ఇక్కడ పేమెంట్స్ కావచ్చు, క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇవన్నీ వచ్చేసి మీరు మన ఎన్నో ఛానల్స్లో చూసారు యూట్యూబ్లో. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, సో మీరు పేమెంట్ చేసే టైంలో ఆన్లైన్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు ఆన్లైన్ అంటున్నా, నెట్ సెంటర్స్ కావచ్చు, మీ సేవ దగ్గరికి వెళ్ళి సో నాకు ఇక్కడ ఏపీ సెట్ యొక్క అప్లికేషన్ చేయండి, కౌన్సిలింగ్ వరకు రిజిస్ట్రేషన్ చేయండి అని మీరు అడిగారనుకోండి, వాళ్ళ యొక్క డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా వాళ్ళైతే చేస్తారనమాట రిజిస్ట్రేషన్. సో అట్లా చేస్తే నెక్స్ట్ ఏమైనా పేమెంట్ కనుక బ్యాలెన్స్ ఉంటే లేదు అంటే ఏవైనా అమౌంట్ ఫర్దర్గా మీకు రిఫండ్ రావాల్సి ఉంటే సో అవన్నీ వచ్చేసి అక్కడ వాళ్ళ అకౌంట్లో పడుతాయి. సో అందుకే సో మీరు ఇప్పటివరకు వీడియోస్ చూసారు కదా, ఆ వీడియోస్లో ఎలా చెప్పారో అదే విధంగా మీరు ఫాలో అయ్యి మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, వాళ్ళ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరైతే పేమెంట్ అయితే చేయండి. అలా చేస్తే ఏమైనా రిఫండ్స్ ఉంటే మీ అకౌంట్లో డైరెక్ట్ పడతాయి, సో దట్ లాస్ అవ్వరు అనమాట. సో ఇప్పుడు చెప్పినటువంటి 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ డే రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే సో ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇన్కమ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫీ పేమెంట్స్ వచ్చేసి మీ యొక్క నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ 3 పాయింట్స్ కొరకు నేను వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దట్ నేను రిజిస్ట్రేషన్ వీడియో చేసేవాడిని, కానీ సో చాలామంది చెప్తున్నారు సో దట్ అది ల్యాగ్ లాగా అనిపిస్తుంది. ఎందుకు అనేసి నేను చెప్పలేదు, జస్ట్ మనకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినా ఆ విషయం నేనైతే చెప్పాను. సో బట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది చెప్పలేదు. సో ఓకేనా, సో ఇదన్నమాట విషయం. సో ఫ్రెండ్స్, ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి విషయం అయితే గుర్తుపెట్టుకోండి, 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్